నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ సుధా గారు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం. కరెక్ట్ కరెక్ట్. ఏయో పనులు తెలుసు కదా నీకే, ఆల్రెడీ చెప్పాను కదా. నడిచిపోతుంది అంతే, లైఫ్ హస్ టు గో ఆన్. గుడ్ టు సీ యు అగైన్. యా, థాంక్యూ. రైట్. మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది. అది నాకు తెలుసు. నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు. సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ అంటే లగ్నం మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు. కానీ రాశి ఓకే, నక్షత్రం ప్రకారం కూడా రాశి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు. అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్ముతాను. మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు, సర్టిఫైడ్ జెమాలజిస్ట్ ఉన్నారు. అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పండి సుధా గారు. మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం. తప్పక రాశి వైజ్ వెళ్దాం, ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా. తప్పకుండా. సో వాళ్ళ నక్షత్రాలు తెలుస్తాయి కదా. సో చాలా మందికి ఏంటంటే సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము. బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే 12 రాశులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి జాతకులు అసలు ఎలా ఉంటారు? అలాగే మీరు చాలా వివరంగా తెలియజేస్తున్నారు రాశి వైజ్ గా కూడా ఏ రాశి వాళ్ళు ఏమేమి జమ్ స్టోన్స్ ప్రత్యేకించి ధరించవచ్చు, అలాగే వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు, అన్ని కలగలిపి చెప్తున్నారు. కాబట్టి ఆల్రెడీ 3 రాశుల గురించి మాట్లాడేసుకున్నాం. ఇక కర్కాటక రాశి గురించి ఒకసారి మీ ద్వారా. తప్పక కర్కాటక రాశి వాళ్ళ గురించి ఏం చెప్పాలి, చాలా బాగుంటారని చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి మనకి తెలుసు అధిపతి ఏమో చంద్రుడు అయ్యాడు. చంద్రుడు అంటే చల్లని చూపు, అంతే. అందరూ బాగుండాలి అనుకునే ఒక రాశి. నేను చాలా మంది చూసాను కర్కాటక రాశి వాళ్ళని. అసలు ఎంత నెమ్మదిగా నా కొడుకున్నాడు అందులో. నేను చెప్తున్నాను 3 కొడుకులు కదా, కొడుకుడు అందులోనే అందమైన దాంట్లోనే పడ్డారే. అదే. సో ఏంటంటే వీళ్ళకి ఇల్లుని చక్కదిద్దుకోవాలి, ఇంట్లో బాగుండాలి, అండ్ ఆల్సో అలాగే కుకింగ్, ఫుడ్, ఇలాంటి బిజినెస్ అన్ని సూట్ అవుతాయి. వాళ్ళకి నచ్చుతుంది కూడా యాక్చువల్ గాను. అలాగే ఆర్ట్ రంగం కూడా తక్కువేం కాదు. ఆర్ట్ రంగంలో ఉండే వాళ్ళు కూడా చాలా మంది, ఎస్పెషల్లీ పెయింటింగ్ కానీ ఏమైనా హాబీస్ చేయాలన్నా కానీ నాకు చాలా బాగా ముందుకు తీసుకెళ్తారు. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న లేడీస్కి, మన ఇంట్లో ఉన్న లేడీస్ గురించి మాట్లాడుకోవాలి అంటే తప్పక పిల్లలు బాగుండాలి, పిల్లల్ని అందంగా తయారు చేయాలి. అలా మనం బయటికి తీసుకెళ్ళి అందంగా చూపించుకోవాలి, మన అందంగా చూపించుకోవాలి, మనం అందంగా ఉండాలి అంటే దాని మీద ధ్యాస పెడతారు. అపియరెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇల్లు బాగుండాలి, నా ఇల్లు కూడా బాగుండాలి. అంటే ఏంటి, డెకరేటివ్ ఒక మెంటాలిటీ ఉంటుంది. ఆర్టిస్టిక్ గా ఉంటారా? వెరీ ఆర్టిస్టిక్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ అని అనుకుందాము. కానీ ఏంటంటే వెరీ పర్టికులర్. అదొకటి ఆన్ ద ఫ్లిప్ సైడ్ మనం చెప్పుకోవాలి అంటే చాలా పర్టికులర్ గా ఉంటారు. నాకు ఇదే అంటే ఇది. సో అలా పర్టికులర్ గా కూడా ఉంటారు అనమాట. కానీ తల్లి అంటే చాలా ప్రీతి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. నేను అది చూసి అటాచ్మెంట్, ఆడ అవ్వచ్చు, మగ అవ్వచ్చు, అన్లెస్ అంటిల్ దెర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద హారోస్కోప్, అది మాత్రం ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటి, చల్లని చూపు అన్నాను కదా, ఆ చల్లని చూపు మనకి తప్పక కావాలి. ఎందుకంటే అన్నీ కావాలి కదా లైఫ్లో. సో ఆ క్లోజ్నెస్ అనేది, ఆ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు, విచ్ ఐ హావ్ సీన్ చాలా మంది. ఆశ్లేష ఇందులోనే వస్తుంది కదా. కానీ ఏంటంటే మళ్ళా బుధుడు అధిపతి డిఫరెంట్ ఉంటుంది కొంచెం, పునర్వసు వస్తుంది మళ్ళా. సో పుష్యమే ఉంటుంది, శని స్టార్. సో ఇవన్నీ ఉంటాయి కనుక సో ఒక్కొక్క స్టార్కి డిఫరెంట్గా ఉంటుంది. కానీ జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం కనుక దీనికి పర్ల్ ఇస్తాం. అంటే ఏంటి, బటన్ పర్ల్. నేను అంట నీటి ముత్యం అంట. నీటి ముత్యం ఎలా ఉంటుంది అసలు, తెల్లగా కాదు, లైట్ గోల్డెన్ కలర్ లో ఉంటుంది, చాలా బాగుంటుంది చూడ్డానికి. సో చాలా మందికి ఇచ్చున్నా. అలాగే మనకి మూన్ నీచ పడుతుంది ఎక్కడ, మనకి స్కార్పియోలో. సో నీచ పడినప్పుడు మన బ్లాక్ పర్ల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నీచ పడినప్పుడు కూడా ఇస్తారా మీరు? కొంతమంది చెప్పేది ఏంటంటే ఒకవేళ నీచంలో ఉంటే పెట్టుకోకూడదు, ఇంకా నీచమైనటువంటి ఫలితాలు వస్తాయి, అది అందుకనే కదా రివర్స్ ఇస్తాం. We are not giving the white one, we are giving the black one. So it all depends whether it's a benefic or a malefic. దాన్ని బట్టి మనం జాతకాన్ని ఏమో బ్యాలెన్స్ చేసుకోవడం. ఏదైనా సరే అందరికీ చెప్పేది అదే, ఉన్నది అంతే. ఇప్పుడు మనం దాన్ని చేంజ్ చేయలేము. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. సో కొంతమందికి అయితే నేను చూసిన జాతకాల్లో చాలా నీచ పడిపోయినా, మూడు నీచ పడిపోయినా చాలా కింద స్థితిలో ఉండేవాళ్ళు ఉన్నారు.
వాళ్ళని కొంచెమైనా అంటే ఏంటంటే కొంచెమైనా పైకి తీసుకురావడానికి అంటే పీరియడ్ పట్టి అది మారుతూ ఉంటుంది. సో వాళ్ళని తీసుకురావాలి అంటే వాళ్ళకి ఒక ధైర్యం కింద ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మనం జెమ్ స్టోన్ ఇచ్చేది ఎందుకు? పైకి రావడానికి, ఎవరిని కింద పడేయడానికి ఇవ్వట్లా. సో వాళ్ళని కొంచెం పైకి తీసుకొచ్చి లైఫ్ మీద ఇంట్రెస్ట్, ఇంకా నేను చేసే పని మీద ఇంట్రెస్ట్ అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఎందుకు అందరికీ కెరియర్ పెట్టి మనకి సంపద అంటూ విడిగా ఏం లేదు కదా. కరెక్ట్. సో ఇవన్నీ ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి లింక్ అయ్యి ఉన్నాయి. సో కొంచెమైనా ఆ ధ్యాస పెట్టడానికి, కొంచెం పాజిటివ్ దారికి తీసుకురావడానికి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నీచం ఉంది కదా నేను అలాగే ఉంటాను అంటే కాదు, నీచం ఉంది అదేం చేస్తాం మనం, ఏం చేయలేం. దానికి పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం కిందే మనం చెప్తాం. సో పరిహారం చేసుకుంటే కొంచెం పాజిటివిటీ పెరుగుతుంది. సో ఎవరు పాజిటివిటీ కోరుకునే వాళ్ళు ఎవరున్నారు? అందరికీ కావాలి. ఇట్ ఈస్ అ మస్ట్. ఇదివరకు లాగా రిలేషన్షిప్స్ కూడా మనకి లేవు. ఎందుకంటే ఇందాక మూన్ గురించి మాట్లాడుతున్నప్పుడు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తాం. తల్లి అంటే ఏంటి? ఒక నర్చరింగ్ క్యారెక్టర్. ఆ నర్చరింగ్ క్యారెక్టర్ ఈ కాలం తల్లికి ఎంతమందికి ఉంది అనేది మనం కూడా చూసుకోవాలి కదా. అంటే అందరికీ ఉండదు కదా. కానీ మూన్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి నేను చాలా జాతకాలు చూసిన దాంట్లో చాలా నర్చరింగ్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇంకోళ్ళని దూషించరు, అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ కావాలి అంటే ఇంకోళ్ళని నీచపరచకూడదు. కరెక్ట్. ఎప్పటికైనా మళ్ళీ వెనక్కి వస్తుంది కదా. ఆ థాట్ ఉంటేనే వస్తుంది అంటాం. సో అవన్నీ లేని ఒక ఇది రాసి వీళ్ళు. సో అలా ఉండదు. కానీ నేను చెప్పేది ఏంటంటే మూన్ నీచం అవుతుంది. ఎందుకంటే అధిపతి మనం మూన్ మాట్లాడుకుంటున్నాం, చంద్రుడు మాట్లాడుకుంటున్నాం. అది నీచపరిచినప్పుడు మనం బ్లాక్ బాల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మాలిఫిక్ ప్లేసెస్ లో, ప్లస్ ప్లేసెస్ కాకుండా మైనస్ ప్లేసెస్ లో ఉంటే కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇచ్చున్నాను కూడా నేను, వాళ్ళు బానే ఉన్నారు కూడా ఇప్పటి వరకు. సో అలా అది ఏంటంటే మనం 20 క్యారెట్స్ పైన చెప్తాం, బటన్ పర్ల్ ఇస్తాం అనమాట. సో అది కూడా గోల్డ్ లోనే ఎక్కువ చెప్తాం. ఇవన్నీ ఏంటంటే బెనిఫిక్ ప్లానెట్స్, అంటే మంచి చేసే ఒక గ్రహాలు, ఇవి మంచి గ్రహాలు అంటూ ఉంటాం. సో గోల్డ్ లో ఎక్కువ పెట్టుకోమంటాం అనమాట. అండ్ సిల్వర్ లో ఇచ్చే ఛాన్సెస్ అంటే ఇందాక నీచపరిచినప్పుడు సిల్వర్ అనేది చెప్తాం. ఈ కాలంలో ఏంటంటే పంచలోహాలు కూడా చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే గోల్డ్ అందలం ఎక్కింది ఇప్పుడు. 78,000 లక్షకు కూడా వెళ్తుంది అని అంటున్నారు. లక్షకు వెళ్తుంది. ఈ మంత్ తగ్గుతుందంట, కొంచెం తగ్గుతుంది. సో ఈ మంత్ తగ్గుతుంది అంటారు. అది కూడా ఏంటంటే కాంబినేషన్, మళ్ళీ రాహు జూపిటర్ కాంబినేషన్ వస్తే గోల్డ్ పెరుగుతుంది, మళ్ళీ పెరిగిపోతుంది. ఇలాంటివేవో ఉంటూ ఉంటాయి. కాంబినేషన్ రావటం చాలా ఏళ్ళు పడుతుంది. ఇంకా అలా కాదు కదా. ఇప్పుడు కేంద్రంలో ఉండి చూపున్నా కూడా టచ్ రాకూడదు. సో ఇంకా 1 year 1.5 year ఉంది దానికి. సో ఇప్పుడైతే కొంచెం తగ్గుతుందని చెప్తున్నారు, బులియన్ ట్రేడర్స్ చెప్పారు. సో ఎక్కువ సిల్వర్ ఇవ్వకుండా గోల్డ్ లోనే చెప్తూ ఉంటాం. అది రింగ్ ఫింగర్ కే వేసుకోమంటాం, రైట్ హ్యాండ్ కే వేసుకోమంటాం అనమాట. ఇప్పుడు చంద్రుడికి కూడా మనం శక్తికే చేయమంటాం ఎక్కువ. ఎందుకంటే జపాలు చేయొచ్చు, మనం లక్ష్మీదేవికి చేయొచ్చు, దుర్గాదేవికి చేయొచ్చు. అలాగే ఏంటంటే మనం ఇంకోటి విషయం చెప్పాలి ఏంటంటే శివుడికి చేయమంటాం. సోమవారం రుద్రాభిషేకం కానీ, మహామృత్యుంజయ జపం కానీ, లేకపోతే హోమాలు కానీ ఇలాంటివి పరిహారం కింద చెప్తూ ఉంటాం. చాలా మందికి ఈ కాలంలో చెప్పడం ఏంటంటే, చాలా మందికి మాకు టైం లేదు, మేమేమో రాత్రి పని చేస్తున్నాం, పొద్దున పని చేస్తున్నాం, తెల్లారగడ పని చేస్తున్నాం అంటే వినండి బాబు కొంచెం అని చెప్తూ ఉంటాం అనమాట. అట్లీస్ట్ వినండి, ఇట్ విల్ గివ్ యూ పాజిటివ్ అవుతాయి. కానీ పూజ చేయడం అనేది మంచిది. గుడికి వెళ్ళి పూజ చేయడం అనేది చాలా మంచిది. మన పేరు మీద, నక్షత్రం మీద, గోత్రం కూడా చెప్పుకోవాలి కదా, గోత్రనామాలతో చేసుకోవడం అనేది మంచిది. అలా లేని పక్షాన తప్పక శివుడికి అష్టోత్తరం కానీ, లేకపోతే నామావళి కానీ ఏదైనా సరే వినడం అనేది మంచిది. వినడం అయినా అలవాటు చేసుకుని డెఫినెట్ గా పూజకే రకరకాల రీజన్స్ చెప్పి దాన్ని పక్కకు పెట్టేస్తే జీవితం ఎలా బయటకు వస్తుంది? ఖచ్చితంగా కొన్ని మనం పెట్టుకోవాలి. అవును, చెయ్యాలి, అది తప్పక చెయ్యాలి. అది ఏంటంటే లేని పక్షాన్ని, ఇప్పుడు నేనేమో ఎక్కడో ఉన్నాను అంటారు, నిన్నే వచ్చింది కాల్, నేను అక్కడ ఉన్నాను, అక్కడ లేవు, శివాలయం లేవు అంటారు. శివాలయం లేని ప్లేసెస్ ఎక్కడ ఉంది ఇండియాలో? ఎక్స్క్యూజెస్. ఇప్పుడు మనం వాళ్ళకి క్లియర్ నువ్వు చెయ్యాలి అని చెప్పలేము వాళ్ళకి. సో వీ హావ్ టు గివ్ సమ్ అదర్ సొల్యూషన్. సో అలా సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది జనరల్ గా చెప్పడమే, జాతకం పరిశీలించుకోవడం మెయిన్. డెఫినెట్లీ అదే ప్రతిసారి కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు డెఫినెట్ గా ఒకసారి జాతక పరిశీలన చేసుకుని, ఆయన అఫోర్డబుల్ కాబట్టి ముత్యాలు అనేది అఫోర్డబుల్ గానే ఉంటాయి అందరికి. చాలా మంది వేసుకుంటుంటారు ముత్యాల హారం అని, చెవులకు ముత్యాలని. చెవులకు ముత్యాలు కూడా పనిచేస్తాయండి ఇప్పుడు? మంచివే పనిచేస్తాయి, కానీ రెగ్యులర్ గా పెట్టుకోవాలి కదా. నేను అదే చెప్తున్నాను, అందుకని క్యారెట్స్ చెప్తున్నాం. ఇప్పుడు చిన్న వేసుకుంటాం, ఎంత 20 క్యారెట్స్ ఉండదు కదా. సో దానికి పవర్ అనేది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ మన జాతక రీత్యా చెప్పడం అన్నమాట. సో జాతక రీత్యా
రీతిగా చెప్పినప్పుడు అది డిఫరెంట్ గా ఉంటుంది. అది Right. ఒక పర్పస్ కోసం వేసుకుంటున్నాం. Mm. నేను రోజు వేసుకునే దాని మీద అంత శ్రద్ధ ఉండదు. Mm. పర్పస్ వేసుకున్న వేసుకున్నప్పుడు దాని మీద వేరేలా ఉంటుంది. అవును. శ్రద్ధ ఉంటుంది. Right. అది కూడా పూజలో పెట్టి వేసుకోవడమా లేకపోతే మంత్రించి వేసుకోవడమా Mm. ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది కనుక అది డిఫరెంట్. Right. ఒక డిఫరెంట్ థింకింగ్ థాట్ డిఫరెంట్ గా ఉంటుంది అది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.